నందమూరి హీరోల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టు గత కొన్ని నెలలుగా మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఎవ్వరూ స్పందించకపోయినా అపోహలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నట్లే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం బాలయ్య శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నందమూరి సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్రైలర్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఇలాంటి పాత్రలో బాబాయ్ తప్ప ఎవ్వరూ నటించలేరని కీర్తించారు. దీంతో వీరి మధ్య గ్యాప్ లేదని అందరూ అనుకున్నారు. 2019 ఎన్నికల నేపథ్యంలో మళ్లీ బాబాయ్ బాలయ్య, అబ్బాయ్ ఎన్టీఆర్ ఒక్కటవుతారని కూడా అందరూ భావించారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే బాబాయ్, అబ్బాయ్ మధ్య గ్యాప్ ఏమాత్రం కూడలేదని తెలుస్తుంది. ఆ గ్యాప్ అలాగే ఉందా అంటే అవుననే సందేహాలే చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నందమూరి అభిమానులు సైతం ఇదే అంశంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సోమవారం సాయంత్రం తిరుపతిలో గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నందమూరి ఫ్యామిలీ నుంచి హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఎవ్వరూ ఈ వేడుకకు హాజరు కాలేదు. దీనిపై ఎవరికి వారు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల ఇన్నర్ టాక్ ప్రకారం శాతకర్ణి టీం నుంచి వీరికి ఆహ్వానాలు అందలేదని తెలుస్తోంది. హరికృష్ణ తనయుడు స్వర్గీయ జానకిరామ్ పిల్లల పంచకట్టు వేడుక కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు హాజరై ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు. అయితే ఈ వేడుకలకు బాలయ్య రాకపోవడం అభిమానులకు తీవ్రంగా నిరాశపరిచింది. ఏదేమైనా హరికృష్ణ, బాలయ్య ఫ్యామిలీ మధ్య గ్యాప్ తగ్గలేదన్న టాకే ఎక్కువగా చర్చకు వస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.